హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. నిన్న జరిగిన పాట్ బ్రేకింగ్ టాస్క్లో కల్కి చాలా బాగా ఎంతమంది కనిపించి ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది స్ట్రాంగ్ కంటెస్ట్ ఉన్నారు. మామూలుగా అంటే ప్రసన్న ఉన్నారు, అదేవిధంగా శ్వేత ఉన్నారు. శ్వేత యూకే నుంచి ఫిజికల్ ట్రైనర్ అంట, వాళ్ళు వచ్చారు. సో అంతేకాకుండా ఆర్మీ పర్సన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అతను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అంట. సో వీళ్ళంతా కూడా అంటే వాళ్ళ ఫిజికల్ ట్రైనర్గా మోడల్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆడకపోయినప్పటికీ కూడాను సో లాస్ట్ వరకు కల్కి ఉండడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్లో లాస్ట్ వరకు పెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఎంతమందికి మీరు బాగా ఆడారనిపించింది, అందరూ కూడా బాగా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా శ్రీజ లాస్ట్ వరకు పార్ట్ పడేయకుండా వాళ్ళ కెప్టెన్ ప్రియా చెప్పినప్పటికి కూడా కింద పడేయకుండా ఏమో నీ ఫోటో కూడా ఉండొచ్చు అని చెప్పడం అనేది మీకు ఎంత ముందుకి సెన్సిబుల్ అనిపించి ఒకసారి కామెంట్ చేయండి. సో నిన్న జరిగిన టాస్క్లన్నీ కూడాను సో ఏదైతే పార్ట్ బ్రేకింగ్ టాస్క్ ఉందో అది నిజంగా 2 కూడా అని చెప్పాలి. ఆ టాస్క్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. స్టార్టింగ్లో క్యాప్టెన్సీ డిసైడింగ్ టాస్క్లు సో అది కూడా ఒక కామెడీ లాగే అనిపించింది. ఆ టాస్క్లు మామూలుగా ఎవరినైనా జనరల్గా సెలెక్ట్ చేసేయచ్చు. సో 9th పర్సన్ ఎవరైతే వస్తారో ఆ పర్సన్నే క్యాప్టెన్గా ఎంపిక చేయడం అనేది నిజంగా అసలు కామెడీగానే అనిపించింది. ఎందుకంటే సో ఎవరైనా రావచ్చు. సో అంటే జనరల్గా ర్యాండమ్గా పిక్ చేసినట్టే, అది కంప్లీట్గా లక్ ఫ్యాక్టర్ లాగే ఉన్నట్టు. సో ఈ విషయంలో డాలియాకి చాలా లక్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే డాలియా ఇంకొక ఆవిడ కూడా వచ్చింది, బట్ సంచాలకులు సో డాలియానే సెలెక్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి డాలియాకి చాలా లక్ ఉందని చెప్పాలి. సో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఆడారు, ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్, ఎవరైతే స్ట్రాటజిక్గా ఆడారని చెప్పేసి మాట్లాడుకుందాము. సో ఇందులో మానిషు స్ట్రాటజిక్గా స్ట్రాటజీ వాడారనేది నాకు అనిపించింది. ఎందుకంటే సో ఇది ఎలాగో ఫిజికల్ టాస్క్, ఇందులో నేను ఆడేది ఏమి ఉండదు. సో కాబట్టి లాస్ట్లో వద్దామేమో అని అనుకున్నాడేమో నాకు అనిపించింది. ఎందుకంటే సో మన జనరల్గా ఫిజికల్ టాస్కే ఉండొచ్చు. ఫిజికల్ టాస్క్ని ఎందుకు ఆడడం అని చెప్పేసి సో ఆయన లైట్ తీసుకుని అనేది యాక్చువల్గా ఆ టాస్క్ వచ్చేసి క్యాప్టెన్సీ సెలెక్షన్ అనమాట. సో క్యాప్టెన్సీ సెలెక్షన్ కోసం అని చెప్పేసి సింపుల్గా అలా పెట్టినారు, కానీ అది కంప్లీట్గా ఒక లక్ ఫ్యాక్టర్ మీద. ఆ టాస్క్లో అంతగా నాకు సెన్సిబుల్గా ఆలోచించి సెన్స్ ఆఫ్ టైం అనేది నాకు అనిపించట్లేదు. సో ఆ టాస్క్ జస్ట్ ర్యాండమ్ అనమాట. సో ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి అనమాట. సో లాస్ట్లో డాలియా అండ్ ఇంకొకరు సముద్ర పర్సన్ వచ్చారు. సో వాళ్ళిద్దరిలోనూ సంచాలకులు డాలియానే సెలెక్ట్ చేశారు. డాలియాకి లక్ ఉందని అనిపించింది నాకైతే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ అది సింపుల్ అనే అనిపించింది నాకు. సో జనరల్గా అందులో ఏమీ లేదు, జస్ట్ టైం పాస్ కోసం ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయాలి. సో అలా సెలెక్ట్ చేసే బదులు లక్ ఫ్యాక్టర్ మీద సెలెక్ట్ చేయడం అని చెప్పేసి ఆ టాస్క్ అంతే అని నాకు అనిపించింది. ఆ టాస్క్లో పెద్దగా ఏం లేదు. నిన్న గెలిచిన ప్రియాని తీసుకొచ్చేసి నించోబెట్టేసేసి మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరని చెప్పేసి అడిగారు. సో అలా అడిగిన తర్వాత మాస్క్ మ్యాన్ తీసుకొనేసేసి ఇతనే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ప్రియా చెప్పింది. సో ఇందులో మాస్క్ మ్యాన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పిన తర్వాత మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకో టాస్క్లో ఒక టాస్క్ పెట్టేసేసి ఆ టాస్క్లో ఇంకో క్యాప్టెన్ని సెలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి అట్టపెట్టెలు తీసుకొచ్చి పెట్టారు. అట్టపెట్టెల నుంచి కూర్చోవాలి, కళ్ళకు గంతలు కడతారు. కళ్ళకు గంతలు కట్టిన తర్వాత ఎవరైతే ఫస్ట్ లేస్తారో వాళ్ళు అవుట్, ఎవరైతే లాస్ట్ చేస్తారో వాళ్ళు అవుట్. అలా విధంగా 9th పొజిషన్లో ఎవరైతే వస్తారో వాళ్ళ క్యాప్టెన్. ఇది సింపుల్గా అర్థమైపోతుంది. 9th పొజిషన్ ఎలా లేస్తారని చెప్పేసి ఎలా అర్థమవుతుంది. సో సెన్స్ ఆఫ్ లిసనింగ్ బట్టి సో ఎవరు ఫస్ట్ వచ్చారో ఎవరు లాస్ట్ వచ్చారో అని చెప్పేసి అది ఎంతవరకు మనం వినగలుగుతున్నామని చెప్పేసి అనిపిస్తుంది. సెన్స్ ఆఫ్ టైం అంట. నాకైతే అది పెద్దగా ఎక్కలేదు. సో లైట్ టాస్క్ అది. యాక్చువల్ చెప్పాలంటే 9th ప్లేస్లో ఎవరు వచ్చారనేది జస్ట్ జనరల్గా అది లక్ ఫ్యాక్టర్ మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది అంత సెన్స్గా చేసే అంత అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్లో 9th ప్లేస్లో ఒక ఇద్దరు వచ్చారు లేడీసు, అందులో డాలియాని సెలెక్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళనే లాస్ట్ వచ్చిన వాళ్ళు అవుట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి షాకీబ్ వచ్చాడు. సో లాస్ట్ వచ్చేసి మన మాస్టర్ మైండ్ మానిస్ వచ్చాడు. సో అతను ఏదో ఫిజికల్ టాస్క్లో ఆడకూడదు అందుకని చెప్పేసి లాస్ట్లో రావాలనుకున్నాడేమో కానీ సో లాస్ట్ టైం ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పేసి కొద్దిగా హ్యూమిలేట్ చేశారు మానిష్ని. సో అలా జరిగింది. సో టోటల్ 13 బాక్స్ పెట్టారు. 13 బాక్స్లో అందరినీ కూర్చోబెట్టేసేసి సో వాళ్ళలో ఒక ఇద్దరిని సంచాలకులుగా పెట్టేసేసి, అంటే మాస్క్ మ్యాన్ అండ్ ప్రియాని సంచాలకులుగా పెట్టేసేసి సో మిగతా వాళ్ళందరినీ బాక్స్లో కూర్చోబెట్టేసి ఎవరైతే ఫస్ట్ లేస్తారో ఎవరైతే లాస్ట్ లేస్తారో ఎవరు 9th లేస్తారో వాళ్ళు క్యాప్టెన్ అని చెప్పేసి ఫస్ట్ అండ్ లాస్ట్ అవుట్ 9th ప్లేస్లో ఉండే వాళ్ళు
క్యాప్టెన్ అని చెప్పేసి చెప్పారు. సో అలా జరిగింది ఆ టాస్క్. సో 9th ప్లేస్లో దివ్య ప్లస్ డాలియా వచ్చారు. సో ఇద్దరు కలిసి ఒకటేసారి వచ్చారు. సో బట్ ప్రియా అండ్ మాస్క్ మ్యాన్కి చెప్పేసి మీరిద్దరు డిసైడ్ అవ్వండి ఎవరిని తీసుకోవాలని చెప్పేసి అంటే సో డాలియాని డిసైడ్ చేశారు. సో డాలియాకి లక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సో మొన్న టాస్క్లో కూడా లక్కే, ఇప్పుడు కూడా లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రతిసారి ఏదో లక్ ఫ్యాక్టర్ మీద పోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డాలియాని సెలెక్ట్ చేసింది బిందు గారు. సో అందుకని చెప్పేసి అక్కడ బిందు పవర్ అనమాట. సో అలా వస్తుంది. సో ఇక్కడ డాలియా రెడ్ టీము 2 టీంలుగా డివైడ్ చేశారు. డాలియా రెడ్ టీము, ప్రియా వచ్చేసి బ్లూ టీము. సో డాలియా టీంలో ప్రసన్న, శ్వేత, పవన్, అనుష, కల్కి అని సెలెక్ట్ చేసేసారు. అలాగే ప్రియా టీంలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. సో శ్రీజ, పవన్ కళ్యాణ్, నిఖిత, నాగా, సో ఎట్సెట్రా వాళ్ళందరినీ తీసుకున్నారు. వాళ్ళందరినీ తీసుకొని సెపరేట్ 2 టీంలుగా డివైడ్ చేసేసారు. 2 టీంలుగా డివైడ్ చేసేసి వాళ్ళకి పార్ట్ బ్రేకింగ్ టాస్క్ పెట్టారు. సో 2 టాస్క్లే ఈరోజు జరిగింది. ఒకటి వచ్చేసి క్యాప్టెన్ డిసైడ్ టాస్క్, తర్వాత సో పార్ట్ బ్రేకింగ్ టాస్క్. ఈ టాస్క్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓటప్పీలు సో ఆపర్చునిటీ వస్తుంది. అదే టాస్క్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఈ పార్ట్ బ్రేకింగ్ టాస్క్ ఏంటంటే వెనక సైడు ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో వీళ్ళ ఫొటోస్ ఉంటాయి. సో అలాగే పార్ట్ ఉంటుంది. పార్ట్ హ్యాంగ్ చేయాలి, ఇలా పట్టుకునే ఉండాలి లాస్ట్ వరకు. సో అలా పట్టుకున్న తర్వాత ఆ పార్ట్లో ఉన్న ఫోటో ఎవరైతే ఉంటుందో ఆ పార్ట్ బ్రేక్ అయితే వాళ్ళు ఆ పార్ట్లో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టాస్క్లో నుంచి అవుట్ అనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే వాళ్ళ గురించి కాకుండా టీం కోసం ఆడాలి, ఒక టీమ్ స్పిరిట్ లాగా ఉండే టాస్క్ ఇది. సో లాస్ట్ వరకు ఉన్నది ఎవరంటే కల్కి. సో కల్కి చాలా స్ట్రాంగ్గా నేను ఖచ్చితంగా లాస్ట్ టైం నేను వర్స్ట్ ప్లేయర్ వచ్చాను కదా, ఈసారి ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయర్ రావాలని చెప్పేసి చాలా బాగా ఆడారు. సో చాలామందికి అనిపించింది చాలా బాగా ఆడింది కల్కి అని చెప్పేసి అనిపించింది. ఒకసారి కామెంట్ చేయండి, కల్కి స్ట్రాంగ్గా ఆడారా లేకపోతే మీకు అనిపించింది ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే కల్కి గారు ఆల్రెడీ తెలిసిందేమో, ఈ టాస్క్ ముందుగానే తెలిసిందేమో నాకు అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సో కల్కి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లోనే ఆవిడని సెలెక్ట్ చేసినప్పుడే సో ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చే సెలెక్ట్ చేశారు. సో ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. సో కల్కి లాస్ట్ వరకు ఉన్నారు. సో ఈ టాస్క్ నిజంగానే ప్రీ ప్లాన్డ్ ఏమో అని అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో నాకైతే అలాగే అనిపించింది. కంప్లీట్గా బిగ్ బాస్ అంటే ప్రీ ప్లాన్ లాగా కనిపిస్తుంది నాకైతే. సో కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. సో ఈ పార్ట్ బ్రేకింగ్ టాస్క్, పార్ట్ హ్యాంగింగ్ టాస్క్ ఏమైతే అనుకున్నామో ఈ టాస్క్ వచ్చేసి సంచాలకుగా షాకిబ్ అండ్ మానిష్ని పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అండ్ 13th వచ్చారు కాబట్టి, వీళ్ళు అవుట్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిని సంచాలకుగా పెట్టారు. సో ఈ పార్ట్ హ్యాంగింగ్ టాస్క్ ఏంటంటే లాస్ట్లో బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో వీళ్ళ ఫోటోలు ఉంటాయి. సో బ్లూ టీము, రెడ్ టీమ్ అని చెప్పేసి. సో వీళ్ళు హ్యాంగింగ్ చేస్తున్న పార్ట్లో వాళ్ళకి అంటే ఆ కుండలో వీళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. సో ఎవరి కుండ అయితే పడిపోతుందో ఆ కుండలో నుంచి వచ్చిన ఫోటో ఆ బోర్డులో వెనక బోర్డులో ఉన్న వాళ్ళ ఫోటో తీసేస్తారు. సో వాళ్ళ టీంలో నుంచి అవుట్ అనమాట. సో 2 టీంలో నుంచి వాళ్ళ ఫోటో ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ ఫోటో కూడా ఉండొచ్చు. సో కల్కి కుండలో ఆవిడ ఫోటోనే వచ్చింది, వేరే ఫోటో రాలేదు. సో మిగతా వాళ్ళందరికీ వేరే వేరే ఫోటోలు వచ్చాయి. సో ఆ ఫోటో లాస్ట్ వరకు ఉంది, అంతేకాకుండా లాస్ట్ వరకు ఆవిడే పట్టుకుంది. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బిగ్ బాస్ స్ట్రాటజిక్ ప్లానా, అసలు బిగ్ బాస్ నిజంగానే ప్లాన్ చేశారా అని చెప్పేసి అనిపించింది. నాకు కూడా డౌట్గా అనిపించింది. నిజంగా అదే అనిపిస్తుంది చెప్పాలంటే. సో అందరికీ వేరే వేరే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు కింద పడేస్తే ఆ పార్ట్ సో అందులో లాస్ట్లో ఉన్న ఫోటో ఎవరైతే ఉంటుందో ఆ ఫోటో తీసేయాలన్నమాట. తీసేస్తే వాళ్ళు ఆ రేస్లో నుంచి అవుట్ అనమాట. సో లాస్ట్ వరకు ఆడింది కల్కి ఆడింది. సో బట్ ఎంత ప్లాన్ అయినా, ఎంత స్ట్రాటజిక్ ప్లాన్ అయినా ఇలా ఎండూరెన్స్గా పట్టుకోవడం అనేది నిజంగా సో ఆవిడ స్ట్రాంగ్. ఎందుకంటే ఆవిడ యామ్ రెస్లింగ్ చేశారు కదా, యామ్ రెస్లింగ్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ హ్యాండ్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి సో అదే పెట్టారేమో అని అనిపించింది నాకైతే టాస్క్. సో అలా ఉంది. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీజ చాలా బాగా ఆడారు. శ్రీజ లాస్ట్ వరకు ఆడారు. ఈవెన్ పవన్ కూడా చాలా లాస్ట్ వరకు పట్టుకున్నారు పాట్ని. చాలామంది చాలా బాగా ఆడారు ఈ టాస్క్లోన. సో లాస్ట్ వరకు వాళ్ళ ఫోటోలో, వాళ్ళ కుండలో వాళ్ళ ఫోటోనే ఉండడం అనేది నిజంగా ఒక డౌట్ క్రియేట్ చేసిన విషయం నాకు అనిపించింది. చాలా నాకైతే డౌట్ అనిపించింది నిజంగానే. సో నిజంగా ఇది ప్రీ ప్లాన్డ్ అని అనిపించింది నాకైతే ఆ టాస్క్లో. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్లో అలా కల్కినే బాగా ఆడారు అనే. ఇందులో టీం రెడ్ గెలిచింది. సో బ్లూ టీం ఓడిపోయింది, టీం రెడ్ గెలిచింది. సో ఎక్కడో లక్ ఉందేమో అనిపించింది డాలియాకి. ఎందుకంటే క్యాప్టెన్ అవ్వడము, క్యాప్టెన్గా అయిన తర్వాత మళ్ళీ అందులో గెలవడము, సో ఆవిడనే సెలెక్ట్ చేయడము ఎక్కడో లక్ ఫ్యాక్టర్ ఉందని అనిపించింది నాకు.
సో కల్కి చాలా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు, అంటే నైస్లీ ప్లేయర్డ్ అని చెప్పేసి అనిపించింది. సో ఫైనల్గా కల్కికి ఓట్ అప్పీల్ వచ్చేసింది. డాలియా అప్పీల్ చేసేసి ఎవరికి మీరు ఇస్తారు అని చెప్పేసి కల్కికి ఓట్ అప్పీలు ఆప్షన్ ఇచ్చారు. సో ఆవిడ ఖచ్చితంగా ఆవిడ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. తర్వాత వాల్యుబుల్ ప్లేయర్, ఇంకో వాల్యుబుల్ ప్లేయర్ అంటే అతను ఏడ్చాడు కదా ఆర్మీ పర్సన్ అని చెప్పేసి అతనికి ఇచ్చారు. సో అతనికి ఇస్తే అతను ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఇది నేను ఏదైనా ఇంతకుముందు మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, మళ్ళీ తర్వాత మిస్టేక్ చేయను అని చెప్పేసి చాలా బాగా మంచిగా అనిపించింది. అతను ఓట్ అప్పీల్ చాలా మంచిగా అనిపించింది, చాలా జెన్యూన్ అనిపించింది. సో ఎందుకంటే చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే నేను ఒకవేళ మిస్టేక్ చేసిండొచ్చు, మిస్టేక్ చేసి ఇక్కడ గివప్ ఇచ్చిండొచ్చు, మళ్ళీ తర్వాత నేను బాగా ఆడతానని చెప్పేసి చాలా జెన్యూన్గా చాలా క్లియర్గా అడిగాడు. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో తర్వాత వర్స్ట్ ప్లేయర్ అంటే మానిస్ అని చెప్పుకున్నారు. ఎందుకంటే మానిస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మానిస్ని ఎందుకో తొక్కేశారేమో అని అనిపించింది నాకు. సో ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మానిస్ని తొక్కేసే ప్రయత్నమే జరుగుతుంది. బట్ మానిస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి ఓటేయండి. ఎందుకంటే మానిస్కి నెగిటివ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటేసే వాళ్ళు ఓట్ వేయండి. ఎందుకంటే సో మానీసు ఎవరైతే లాజికల్గా ఇష్టపడతారో వాళ్ళందరూ ఓటేయండి. సో మానీస్కి నష్టం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సో అతను జనరల్గా అది ఆ టాస్క్లో ఎవరు లాస్ట్ వచ్చారో ఎవరు ఫస్ట్ వచ్చారో అని చెప్పేసి సెన్స్ అని అంత పెద్ద టాస్క్ కానీ కాదు అది. సో ఎలా గుర్తుపెట్టుకోగలుగుతాము. సో జస్ట్ వినేసేసి ఎవరు లేస్తున్నారు అని చెప్పేసి కౌంట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడమే. సో అలా ఉంటుంది. సో కాబట్టి సో అది అలా థింక్ చేసే టాస్క్ అయితే కాదు. దానికి చెప్పేసి మీరు సరిగా ఆడలేదు, సరిగా ఇది చేయలేదు అని చెప్పేసి అనడం చాలా కంప్లీట్గా ప్రీ ప్లాన్ అని అనిపిస్తుంది నాకైతే. సో ఓటేసే వాళ్ళు ఓటేయండి మానసిక్ కూడాను. సో ఎందుకంటే కమింగ్ అప్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు మానీసు. లాజికల్గా అయితే బాగా థింక్ చేయగలుగుతాడు. బ్రెయిన్ గేమ్స్ ఏమైనా ఉంటే చాలా బాగా ఆడుతున్నాడు. సో మానీస్కి ఎవరైనా ఓటు వేయాలి అనుకుంటే ఓటు వేయండి. సో అది జరిగింది నిన్న జరిగిన అగ్ని పరీక్ష షోలో. సో చాలా వరకు పెద్ద టాస్క్లు ఏం జరిగిన రెండే టాస్క్లు, అవి కూడా ఓట్ అప్పీల్ టాస్క్లే. సో అలా జరుపుకుంటా వెళ్ళిపోయినాయి. సో అంతే. సో ఇక్కడ శ్రీజ మోస్ట్ స్ట్రాంగ్ అనిపించింది. సో కల్కి కూడా చాలా బాగా ఆడారని అనిపించింది నాకు. సో పవన్ అందరూ కూడా లాస్ట్ వరకు ఆడారు, లాస్ట్ వరకు పట్టుకోవడము. సో ఎందుకంటే ఒక చేత్తో ఒక వేలుతో ఇలా పట్టుకొని చాలాసేపు ఉండడం నిజంగా చాలా కష్టం. ఎందుకంటే పాటలో ఆల్రెడీ వెయిట్ ఉంది. సో అది కింద పడకుండా అలాగే పట్టుకోవడం ఇక లాగేస్తుంటుంది ఇక్కడంతా కూడాను. సో అది చాలా చాలా కష్టమైన టాస్క్. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఉంటే దయచేసి ఓటేయండి. ఎందుకంటే వీళ్ళ ఆటలను బట్టి వాళ్ళు ఓట్లేసి ఆ ఓట్లను బట్టి ఫైనల్ డిసైడ్ చేస్తారు. 5 మెంబర్స్ని డిసైడ్ చేసేసి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లోకి పంపిస్తారు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఉండేది దయచేసి ఓటేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కామన్ మ్యాన్స్ మీకు నచ్చిన పర్సన్ లేకపోతే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. కాబట్టి ఓట్ వేయడం మొదలుపెట్టండి. జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ వేయండి. సో ఇక్కడ ఓట్ వేయడంలో కొన్నిసార్లు ఓటు వేయడం ద్వారా కూడా ఓట్లు చల్లకపోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఓట్లను బట్టి కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే షో అనేది కొంచెం ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఆ షో నడవడం చాలా కష్టము. సో బట్ వాళ్ళ డామినేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడాను సో వాళ్ళ స్ట్రాటజీనే నడుస్తుంది. బట్ కాకపోతే ఓట్లు కూడా కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎందుకంటే ఓట్లు కన్సిడర్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ ఆ షో రన్ చేయడానికి వ్యూవర్షిప్ పోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి సో వ్యూవర్షిప్ను కూడాను వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఓట్లు వేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి ఎవరైతే కంటెంట్ ఇవ్వగలుగుతారో, ఎవరైతే ఆ బిగ్ బాస్లో పుల్ ఆఫ్ చేయగలుగుతారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి ఏదైతే అనిపిస్తారో వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళు ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోయినా కూడా బిగ్ బాస్ రేటింగ్ కానీ బిగ్ బాస్ యొక్క క్రెడిబిలిటీ కానీ దెబ్బతింటుందని చెప్పేసి ఆలోచిస్తారు. కాబట్టి సో ఓటింగ్ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఓటు వేయాలనుకుంటే ఓటు వేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరికైనా ఓటు వేయండి. సో నాకు ఈ నిన్న జరిగిన టాస్క్లో అందరూ బాగా ఆడారనిపించింది. సో శ్రీజ దమ్ము చాలా ఇప్పటివరకు శ్రీజ దమ్ము బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. సో మానిష్ మైండ్ గేమరు, షాకిబ్ కూడా చాలా బాగా ఆర్గ్యుమెంట్ చేయగలుగుతున్నారు. సో ఇక పవన్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో కల్కి ఆడుతున్నారు కానీ కాకపోతే నిన్న ఒక టాస్క్లోనే చాలా బాగా ఆడారు. మిగతా టాస్క్ అని నాకు పెద్దగా అనిపించలేదు. సో చూడాలి, ఇంకా ఒకే టాస్క్లో ఒక ఎపిసోడ్లో సింగిల్ ఎపిసోడ్లోనే 2-3 ఎపిసోడ్లో మనం చెప్పలేం కదా. సో అలా సో మీకు ఎవరైతే మంచిగా అనిపించారో టాస్క్లో, అదే ఫిజికల్ పర్సన్ కూడా చాలా బాగానే ఆడుతున్నారు.
బట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అతను కూడా చాలా బాగానే ఆడుతున్నారు. బట్ కాకపోతే అతన్ని వేరే వాళ్ళు కుండ పడేయమని చెప్పడం వల్ల పడేయడం జరిగింది. సో అలా వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో ప్రియా నిన్న ఒక స్ట్రాటజీ అనుకొని సో మీరు కుండ పడేయండి అని చెప్పేసి ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చెత్త స్ట్రాటజీ అని అనిపించింది. ఎందుకంటే ఆ కుండలో ఎవరున్నారని చూడలేమన్నమాట. ఎవరో కుండలో వాళ్ళ ఫోటో ఎవరు ఉందని చెప్పేసి చూసి చెప్పేస్తే అది నమ్మేసేసి డెసిషన్ తీసుకొని కుండ పడేయమని చెప్పడం అనేది సో ఆవిడకి సెన్సిబిలిటీ ఉండాలి కదా. సో ఆవిడ చెప్పిందని చెప్పేసి పడేయడం అనేది సో లాస్ట్ వరకు ఆ కుండ పడేయకుండా అలాగే ఉండనంటే సో మిగతా వాళ్ళు పడేసేవాళ్ళేమో, మిగతా వాళ్ళు గెలిచేవాళ్ళేమో. సో ఈ దాంట్లో ఇది ఏదైతే ఉందో ఈ పాయింట్లో సో ప్రియా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఒకసారి వీడియోస్ చూడండి, లాస్ట్ వీడియోస్ కూడా చూడండి నా వీడియోస్. సో లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో అనుకోకుండా నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో నేను దాన్ని గివప్ ఇవ్వలేకపోయినాను. చాలా రోజుల బ్యాక్ స్టార్ట్ చేశాను, దాన్ని గివప్ ఇవ్వలేకపోతున్నాను, చేస్తున్నాను వీడియోస్. సో మీకు నచ్చితే ఒకసారి ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను ఇంకా చేస్తాను, అది రివ్యూస్ చేయడం నీ ఇష్టం కదంటే సో అది కంప్లీట్గా స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను, మళ్ళీ దాన్ని గివప్ చేయలేదు. చాలా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో నేను చేస్తున్నాను. నా ఒపీనియన్ నేను చెప్తాను, మీరు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.